జగన్ పాలనలో రాష్ట్రానికి గ్రహణం పట్టిందని, మరోసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. పవిత్రంగా ఉంచాల్సిన ఆలయ వ్యవస్థకు భంగం కలిగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఉదాంతాలు బాబర్ కాలంలో అప్పటి ప్రజలు చూసారేమో గాని స్వతంత్రం వచ్చాక జరగలేదన్నారు. అన్ని రాష్ట్రం కూడా బాగుపడుతుంది. మనకి ఒక ఎక్లిప్స్ అయింది కొంతకాలం, అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకో. అయినా దాని నుంచి మనం ఏంటంటే షుడ్ నాట్ బి బిటర్, దట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. దాన్ని మళ్ళీ రాకుండా ఎలాగా అనేది మనకు అవసరం. ఇప్పుడు మన విశాఖపట్నమే చూస్తే బహుశా కసాయివాడికి హృదయం ఉంటుంది, కానీ ఆవుల్ని నిర్బంధించి మేత తీసేసి ఆకలితో సంపడం. ఇక్కడే మీ సింహాచలం, మన సింహాచలం అప్పన్నస్వామి ఆలయం, అది ఒకటే కాదు. మన ఉత్తర కోస్తా జిల్లాలు చూస్తే 2 ప్రాచీన గుడిలు. పోలపల్లి గ్రామంలో పైడిపల్లి అమ్మవారి, రామ్ తీర్థంలో కోదండ రాముడు గుడిని బాబర్ ధ్వంసం చేశారేమో ఆ రోజుల్లో. అలాంటివి అలాంటివితో ఆగకుండా నెయ్యి దేంతో తయారవుతుందని, జంతు కొవ్వుతో తయారవుతుందని మనకు అందరికీ హృదయాల్ని గాయపరచను. ఎందైతే నా అభిప్రాయంలో ఏ మతమైనా ఇంకో నమ్మకాన్పైన తొక్కడం. ప్రపంచ చరిత్రలో చూస్తే మిడిల్ ఏజెస్లో జరిగేవి యుద్ధాలు అయ్యేటప్పుడు, కానీ స్వతంత్ర భారతదేశంలో ఇలాగ ఉత్పన్నం అవుతుందని నాలాంటి మనుషులు ఏనాడు ఊహించలే. మేము ఏదో 10 సార్లు పోటీ చేసాం, 8 సార్లు గెలిచాము, ఇలాగ వస్తుందని ఊహించలేదు. అలాగ వచ్చింది.